హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, 27 ఫిబ్రవరి 2025న భారతదేశం 2025లో చంద్రశేఖర్ ఆజాద్ 95వ బలిదాన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. చంద్రశేఖర్ ఆజాద్ ఏ సంవత్సరంలో అమరుడయ్యాడు? సమాధానం 1931. నెక్స్ట్, భారత ప్రభుత్వం ఇటీవల పుదుచ్చేరిలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ఆధారిత ఫుడ్ సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ పైలట్ను ఏ పథకం కింద ప్రారంభించింది? సమాధానం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY). నెక్స్ట్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ HOEC యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సమాధానం బరోరుచి మిశ్రా. నెక్స్ట్, భారత్ రణభూమి దర్శన్ యాత్రను ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏ ప్రదేశంలో ప్రారంభించారు? సమాధానం నేషనల్ వార్ మెమోరియల్. నెక్స్ట్, భారత వైమానిక దళం యొక్క సదరన్ ఎయిర్ కమాండ్ ఇటీవల ఏ ప్రాంతంలో ఉమ్మడి సముద్ర విన్యాసాలు కలరీ లీప్ను నిర్వహించింది? సమాధానం లక్షద్వీప్ మరియు మినికాయ్ ద్వీప సమూహం. నెక్స్ట్, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 2026 సందర్భంగా ఇటీవలే స్విఫ్ట్ 2.0ను ఏ సంస్థ ప్రారంభించింది? సమాధానం CBIC. నెక్స్ట్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల జాతీయ ఆరోగ్య ఫెయిర్ 2026ను ఏ ప్రదేశంలో ప్రారంభించారు? సమాధానం షెగావ్. నెక్స్ట్, ఇంటి వద్దకే పికప్, రియల్ టైమ్ ట్రాకింగ్ మరియు సురక్షిత చెల్లింపుల కొరకు తదుపరి తరం రైల్ పార్సిల్ యాప్ని ఏ రైల్వే జోన్ ఇటీవల ప్రారంభించింది? సమాధానం దక్షిణ మధ్య రైల్వే. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్లను అధిగమించి 2026లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నాయకుడిగా నిలిచారు? సమాధానం 100 మిలియన్లు. నెక్స్ట్, భారతదేశం అంతటా వెనుకబడిన రాష్ట్రాలలో సరసమైన గృహ రుణాలు మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు రుణాల కోసం ఆవాస్ ఫైనాన్షియర్స్ లిమిటెడ్తో $108 మిలియన్ వరకు సీనియర్ సెక్యూర్డ్ డెట్ ఫైనాన్సింగ్ ప్యాకేజీపై ఏ సంస్థ సంతకం చేసింది? సమాధానం ఆసియా అభివృద్ధి బ్యాంకు. నెక్స్ట్, ఇటీవలే మరణించిన టీకే ఉమెన్ ఏ రంగానికి సంబంధించిన వారు? సమాధానం భారతీయ సామాజిక శాస్త్రం. నెక్స్ట్, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTA కోసం ఇటీవల న్యూఢిల్లీలో మొదటి రౌండ్ చర్చలను ఏ 2 దేశాలు ప్రారంభించాయి? సమాధానం భారతదేశం మరియు ఇజ్రాయిల్. నెక్స్ట్, ప్రపంచ స్వచ్ఛంద సంస్థల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఫిబ్రవరి 27. నెక్స్ట్, డిజిలాకర్ యొక్క రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ను సమన్వయం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీ యొక్క చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? సమాధానం అజయ్ సాహ్ని. నెక్స్ట్, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20% వరకు ఇథనాల్తో పెట్రోల్ అమ్మకాన్ని భారత ప్రభుత్వం ఏ తేదీ నుండి తప్పనిసరి చేసింది? సమాధానం ఏప్రిల్ 1, 2026. నెక్స్ట్, ఇటీవల కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ కార్గో కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? సమాధానం జర్మనీ. నెక్స్ట్, ఫిబ్రవరి 2026లో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఎట్ అరైవల్స్ విభాగంలో 2025 ఎయిర్పోర్ట్స్ సర్వీస్ క్వాలిటీ ASQ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అవార్డును ఏ విమానాశ్రయం దక్కించుకుంది? సమాధానం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ యొక్క 6వ ఎడిషన్ను ఏ జట్టు గెలుచుకుంది? సమాధానం భారత సైన్యం. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెటిక్స్ కమిషన్ ఉపాధ్యక్ష పదవికి అభినవ్ బింద్రా ఇటీవలే రాజీనామా చేశారు. కమిషన్లో అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేశారు?
సమాధానం హంఫ్రీ కయామ్గే. నెక్స్ట్, ఇటీవలే స్నో లెపర్డ్స్ అని పిలువబడే ఒక ఉగ్రవాద నిరోధక దళాన్ని ఎవరు ప్రారంభించారు? సమాధానం జమ్మూ కాశ్మీర్ పోలీసులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.